ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ పై వాక్య భాగాన్ని మనం 39 నుంచి 43 వరకున్న వచన భాగాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకుంటే, ఈ 43వ వచనం సందర్భ సహితంగా అర్థం చేసుకోగలం. యేసు ప్రభువారితో పాటు మరొక 2 దొంగలను సిలువ వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకరిని ఎడమ వైపున, ఒకరిని కుడివైపున, ఒకరిని సిలువ వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. సిలువపై ఈ ముగ్గురు కూడా మరణిస్తున్న పరిస్థితిలోనే ఉన్నారు. వారు ఆ స్థలంలో మరణించడానికే వచ్చారు. ఈ విషయాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. వారు ముగ్గురిని చంపాలి, వారి ముగ్గురిని ఆ యొక్క సిలువ వేయాలి అనే ఉద్దేశంతోనే వచ్చారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం అక్కడ స్పందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఏ వ్యక్తి అయితే స్పందించాడో ఆ వ్యక్తికి యేసు ప్రభువారు వాగ్దానం కూడా చేశారు. మనం ఈ ముగ్గురు వ్యక్తులను గురించి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఆ ఎడమ వైపు నుంచి మనం వద్దాం. ఎడమ వైపున ఉన్న వ్యక్తి పాపములో మరణించుచున్న వ్యక్తి. అతడు ఆ ఎడమ వైపున ఉన్న వ్యక్తి ఎందుకు పాపంలో మరణిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, అతని జీవితంలో తిరుగుబాటు అవిధేయత కనబడింది. కానీ అతను రక్షింపబడలేదు. అందుకే ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆ తర్వాత కుడివైపున ఉన్న వ్యక్తి ఉన్నాడు. అతడు పాపము నుండి బయటికి వచ్చి మరణించిన వ్యక్తి. కుడివైపున ఉన్న వ్యక్తి పాపంలో చనిపోలేదు, పాపంలో నుండి బయటికి వచ్చి మరణించిన వ్యక్తి. ఇతడు యేసు ప్రభువుని స్వీకరించాడు, ప్రార్థించాడు. మూడవ వ్యక్తి మధ్యలో ఉన్న యేసు ప్రభువారు పాపం కోసం మరణించిన వ్యక్తి, పాపుల కోసం మరణించిన వ్యక్తి. ఇప్పుడు ఆ విషయాలను గురించి మన మనసులోనికి తెచ్చుకుందాం. కుడివైపున, ఎడమ వైపున, మధ్యన. ఎడమ వైపున ఉన్న వ్యక్తి పాపంలోనే మరణించాడు. కుడివైపున ఉన్న వ్యక్తి పాపము నుండి బయటికి వచ్చి మరణించాడు. అందరి కొరకు, పాపుల కోసం ప్రాణం పెట్టడానికి యేసు వచ్చాడు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ విషయాన్ని గురించి నేను మొట్టమొదటిగానే మీకు తెలియజేస్తూ వచ్చాను. ఇది జరిగిన ఆ సంఘటనను మీ మనసులోకి పెట్టుకుంటే, ఇప్పుడు ఎడమ వైపున ఉన్న వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజున ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళు ఎడమ వైపున కూర్చున్న వాళ్ళే ఎక్కువ మంది. అరే అలాగంటున్నారేంటండి అని అనొచ్చు. మీరు చాలామంది అనొచ్చును, మేము కాదండి, మేము కుడివైపున ఆ సిలువ వేయబడిన ఆ దొంగలాగా మేము ఉండాలి అని అనుకుంటే జాగ్రత్తగా వినండి. కానీ చాలామంది ఎడమ వైపున ఉన్న దొంగను పోలిన జీవితాలే కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాం అనంటే, ఈ ముగ్గురు కూడా ఒక భయంకరమైన బాధలో ఉన్నారు. ముగ్గురు కూడా అందరికంటే ఎక్కువ బాధలో ఉన్న వ్యక్తి యేసు ప్రభువారు. ఆయన ఒళ్ళంతా కూడా గాయమే, ఆయన చర్మం అంతా కూడా ఆ ముళ్ళతో లాగేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇంత బాధలో ఉన్నారు. అవతల వ్యక్తి, కుడివైపున ఉన్న వ్యక్తి కూడా బాధలోనే ఉన్నాడు. అయితే ఈ ఎడమ వైపున ఉన్న వ్యక్తి ఎలాగ జీవితాన్ని జీవిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం.
రండి దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు చదువుతూ ఉన్నాను. 39వ వచనంలో, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించచ్చు అనే మాటను రాయబడింది. దూషించచ్చు, నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని అతడు కూడా ప్రార్థన చేశాడు. ఆ ఎడమ వైపునున్న వాడు ప్రార్థన చేశాడు, కుడివైపున ఉన్నవాడు కూడా ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? మమ్మును కూడా రక్షించమని చెప్పాను. వాడికి కావాల్సిందంటే, ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది తక్షణమే వారికి విడుదల కావాలి, శాశ్వతమైన విడుదల అవసరం లేదు. ఇతడు ఏమన్నాడు? నువ్వు క్రీస్తువు కదా, ఇంకా మనం వేరే సువార్తల్లో మనం చదువుతున్నప్పుడు నువ్వు దిగిరా, మమ్మను కూడా దించు అని అన్నారు. ఈ మాట ఎవరి మాట విన్నాడు? ఎడమ వైపున ఉన్న దొంగ ప్రజల యొక్క మాట విన్నాడు, జనసమూహం యొక్క మాట విన్నాడు. జనసమూహం తృణీకరించినట్లుగానే ఇతడు కూడా తిరస్కరిస్తున్నట్లుగానే చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, ఏ భేదం లేదు అనే మాట రాయబడింది. ఏ భేదం లేదు. దేవుని యొక్క వాక్యంలో అందరూ కూడా పాపులే అనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. కానీ అతను విశ్వాసానికి వ్యతిరేకంగానే జీవిస్తూ ఉన్నాడు. మనుషులందరూ కూడా యేసు ప్రభు వారిని ఉమ్మివేశారు, తిట్టారు. అది మెజారిటీ. ఆ మెజారిటీలో జన ఆదరణ ఎవరు? జన ఆదరణ అంటే అందరూ కూడా దూషించిన దూషణ మాటలే ఆ ఎడమ వైపు ఉన్నవాడు కూడా చెప్తూ ఉన్నాడు. కావాల్సింది ఏంటంటే, మనుషులకు ప్రజలు ఏ వైపు పోతారో ఆ వైపే పోదాం అనుకుంటారు, కానీ వారి జీవితంలో ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకోరు. వారికి ఆ ధైర్యం కూడా సరిపోదు కూడా. అరే, ఒకవేళ ప్రజలందరూ కూడా అందరూ దూషిస్తున్నారు, నేను కూడా దూషిస్తే ఆ ప్రజలైనా నన్ను కరుణిస్తారేమో అని అనుకుంటారు తప్ప, నిజంగా అరే దేవుడు నన్ను కరుణిస్తాడనే విషయాన్ని ప్రజలు ఆలోచన చేయరు. అందుకే చెప్పాను, వారికి తక్షణమే కావాలి, వారికి వెంటనే కావాలి, వారి జీవితంలో తాత్కాలికమైన సంతృప్తే కావాలి తప్ప శాశ్వతమైన సంతృప్తి అవసరం లేదు, శాశ్వతమైన జీవితం కూడా వారికి అవసరం లేదు. కానీ కుడివైపున ఉన్న వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏమని మాట్లాడాడో చదువుతూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 23వ అధ్యాయంలో ఈ మాటలు నేను చదువుతున్న 40వ వచనంలో, అయితే రెండవవాడు వానిని గద్దించి, ఏమని గద్దిస్తూ ఉన్నాడు? దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని అన్నాడు. అంటే ఈ ఎడమ వైపు ఉన్నవాడు మనుషులకు భయపడుతున్నాడు, కానీ దేవుడికి భయపడ్డంలా. ఈ రోజున ఎందుకు ప్రభువుని అంగీకరించరు అనంటే, మనుషులకు భయపడి అంగీకరించారు. కులానికో, మతానికో, లేకపోతే తెగకో, లేకపోతే వారికి ఉన్న స్నేహితులను బట్టో వారు అంగీకరించారు. వారు ఎవరికి భయపడడం లేదు అనంటే, వారు దేవునికి భయపడితే ప్రభు దగ్గరికి వస్తారు. వీడు అన్నాడు, దేవునికి భయపడవా అని అన్నాడు. దేవుని భయమే జ్ఞానం అనేది ఇస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని అన్నాడు. ఆ జ్ఞానం అనేది, దేవుని భయం ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే న్యాయం అనేది వస్తుంది. ఈ రోజున చాలామంది వారి జీవితాలు ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి, మనకైతే ఇది న్యాయమే అని అన్నాడు. జ్ఞానము న్యాయాన్ని నడిపిస్తుంది. ఈ రోజున ఎందుకు న్యాయం లేదంటే, దేవుని భయము లేదు. దేవుని భయము లేకపోవడం చేత దేవుని జ్ఞానము లేదు. దేవుని జ్ఞానం లేదు కనుక దేవుని న్యాయము కూడా అర్థం కాడల్లా. అదే ఇప్పుడేం చేశాడు అనంటే, నేను న్యాయమే, నేను చేసిన దానికి నేను న్యాయంగానే నేను శిక్ష అనుభవిస్తున్నానని ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడే ప్రార్థిస్తాడు. అతడు చేసిన పని అదే. ఏం చేశాడు అనంటే, ఇప్పుడు చదువుతున్నాను, యేసు ఇప్పుడు ప్రార్థన చేశాడు.
గనుక ఈ యొక్క సమయంలో, మధ్యాహ్న సమయంలో నువ్వు ఎడమ వైపు ఉండి ప్రజా ఆదరణ కావాలని ప్రజలతో కూడబలుగుతావో, లేదు దేవునికి భయపడి దేవుని వైపు చూచి ప్రార్థన చేస్తావో, ఈరోజు నిర్ణయించుకో. ఇతడు ఏం చేశాడు అని అంటే, ప్రజల యొక్క మాట చెవుల్లో పెట్టుకోలే. ఈ రోజున చాలామంది ప్రజల యొక్క మాటలే చెవుల్లో పెట్టుకున్నాడు. ప్రజల యొక్క మాటలు అతని మీద ప్రభావితం చేయలేదు. దేవుని భయం కలిగిన వ్యక్తి మీద ఏ లోకము ప్రభావితం చేయలేదు. అందుకే వ్యక్తిగతంగా ఏమి పట్టించుకోలేదు. ఎవడేమనుకున్నా పర్వాలేదు, కానీ ప్రజలు నాతో ఉండకపోయినా పర్వాలేదు, ఒకటి కావాలి, నాకు యేసు కావాలి, మనుషులు నాకు వద్దు, నాకు దేవుడు కావాలనుకున్నాడు. ఆ చివరి క్షణంలో దేవుడే కావాలన్నాడు, యేసు అని జ్ఞాపకం చేసుకున్నాడు. అతని జీవితంలో ఒక్కసారే అడిగాడంటే, ప్రార్థన అనేది ఒక్కసారి అడగలేదు. అతని జీవితంలో ప్రభువా ఏమన్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని అడుగుతున్నా, దేవా జ్ఞాపకం చేసుకో, యేసు నన్ను గుర్తించుకో, నువ్వు జ్ఞాపకం పెట్టుకో నన్ను. ప్రియమైన వారు, ఎప్పుడైతే ప్రజల యొక్క ప్రభావం అతని మీద పడలేదో దేవుని కొరకు ప్రార్థన చేయగలిగాడు. దేవుని భయం ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ప్రజల ముందు సిగ్గుపడలా. అరే యేసు ప్రభు నేను ఒప్పుకుంటే ప్రజలందరూ కూడా నన్ను వెలేస్తారు, నాకేం అవసరం లేదు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో నేనును నా పరలోకపు తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు యేసు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినడలా అనే మాట రాయబడి, గనుక యేసు అని నోటితో ఒప్పుకొని హృదయమందు స్వీకరించాడు, ప్రభుని అంగీకరించాడు. అంతే. ఆ మాట చెప్పగానే యేసు ప్రభు వారు స్పందించేశారు. ఏమన్నారంటే, అందుకాయన వారితో అల్లదు, వానితో, ప్రజలకు భయపడే వాళ్ళతో దేవుడు మాట్లాడ్డు. ప్రజలకి భయపడే వాళ్ళకి దేవుడు వాగ్దానాలు కూడా ఇవ్వడు. దేవునికి భయపడే వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. అందుకే వానితో అన్నాడు. ఏమన్నాడు చదువుతూ నన్ను చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇతనికి కావాల్సింది ఏంటంటే శారీరక రక్షణ కాదు, నాకు కావాల్సింది ఆధ్యాత్మిక రక్షణ, వీడికి కావాల్సింది శారీరక రక్షణే. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు శారీరకంగా అప్పుడు రోగం బాగైపోతే చాలు, అప్పుడు విడుదల పొందితే చాలు, శాశ్వతమైన రాజ్యం ఉన్నదనే విషయాన్ని చాలామంది ఆలోచన చేయరు. ప్రజా ఆదరణ కలిగిన వాళ్ళు శారీరకంగా ఆలోచిస్తారు, దేవుణ్ణి కోరుకునేవారు నిత్య రాజ్యాన్ని గురించి ఆలోచిస్తారు. అందుకే వెంటనే ఏం చేశాడు, తనకు అర్థమైంది, స్వయం కృషి వలన, నేను ఏదో బలుల వలన ఇప్పుడు పాపాను ఒప్పుకుని అవన్నీ చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్ళను, దేవుని కృపచేతనే. అందుకే అన్నాడు, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ 3 విషయాలు వెంటనే జరిగాయి. ఒకటి, వాగ్దానం చేశాడు, నిశ్చయముగా దేవుడు విశ్వసించిన వారికి, ప్రార్థించిన వారికి దేవుడు ఈరోజే వాగ్దానము. రెండవది ఏమన్నాడు, నేడే అని అన్నాడు, ఈరోజే దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. మూడవది ఏమన్నాడు, నేనున్న చోటున నువ్వు ఉంటావు, నువ్వు నాతో కూడా అని అన్నాడు. యేసు ఉన్న చోటు పరదైసు, యేసు ఉన్న చోటు పరలోకం. అక్కడ బాధ లేదు, ఇక్కట్లేదు, ఏమీ లేదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఆలస్యం చేసావా? యేసు ప్రభుని అంగీకరించడంలో ఆలస్యం చేస్తే నీ జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకుంటావు. అది మొదటిది. ఎంత కాలం ఆలస్యం చేస్తే అంత ఆనందాన్ని పోగొట్టుకుంటావు. రెండవది, ఆలస్యం చేస్తే ఎప్పటికీ ప్రభు దగ్గరికి రావు. కానీ ఆ దొంగ నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం అని ప్రార్థన చేశాడు.
యేసు ప్రభుతో కూడా శాశ్వతంగా ఉండగలిగాడు. నీకు ప్రజల భయంతో బ్రతికి ప్రభుకు దూరం అయిపోతావా? దేవునికి భయపడి ప్రార్థన చేసి దేవునికి దగ్గర అవుతావా? అది నీ నిర్ణయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క సమయంలో మేము సెలవులో పలికిన రెండవ మాటను, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, చేసిన ఏర్పాటును బట్టి మీకు వందనాలు, మీరున్న స్థలంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యం విన్న వారి హృదయంలో మీరే ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.